अनवरपेट वाटर वर्क्स ग्राउंड पर मुनाकिदा राजीव गांधी अंडर 19 लीग T20 क्रिकेट चैंपियनशिप का इनेकाद किया गया। इस मौके पर वजीर ट्रांसपोर्ट व BC वेलफेयर पूनम प्रभाकर मेहमान खुसूसी शिरकत करके चैंपियनशिप का इफ्तिताह किया। इस मौके पर मुनाकिदा तकरीब से खिताब करते हुए रियासती वजीर पूनम प्रभाकर ने कहा कि तेलंगाना में कांग्रेस की हुकूमत के क़याम के बाद रियासत में खेलों को तरजीह दी जा रही है। उन्होंने तलबा और नौजवानों से अपील की है कि वो स्पोर्ट्स मुकाबलों में बढ़ चढ़कर हिस्सा लें। उन्होंने कहा कि अनवरपेट वाटर वर्क्स ग्राउंड पर मुनाकिदा राजीव गांधी अंडर 19 लीग T20 क्रिकेट चैंपियनशिप की इख्तितामी तकरीब में वजीर आला रेवंत रेड्डी शिरकत करने वाले हैं। इस प्रोग्राम में साबिक MP V हनुमंतराव, S श्रीकांत गौड़ और दीगर ने शिरकत की। ప్రతి సంవత్సరం క్రికెట్ ఫెడరేషన్ ఇండియా చైర్మన్ గా 1920 టోర్నమెంట్ అండర్ 1920 టోర్నమెంట్ జరుగుతుంది. ఇది బహుశా ఇది 16 అంటే టోటల్ 44 అంటే అండర్ 14 ఏమో హర్యానాలో అండర్ 17 ఈ లెక్కగా ఇది హైదరాబాద్ లో 16 టోర్నమెంట్. ఇందులో ఆడినటువంటి వ్యక్తి మొహమ్మద్ సిరాజ్ కూడా ఇండియాకు ఆడుతున్నాడు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు, ప్రతి పేదవానికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు. క్రికెట్ అనగానే కోటీశ్వర్ల ఆట, ల్యాండ్ లార్డ్స్ గేమ్. బాల్ కొనాలన్నా, బ్యాట్ కొనాలన్నా, ప్యాడ్ అన్నా, డోజెస్ అన్నా డబ్బులు కాస్ట్లీ కాబట్టి ఆడాలని ఉంటుంది పిల్లలకు, కానీ అవకాశాలు రావు. కనుక రాజీవ్ గాంధీ గారు ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత బీయింగ్ ఒక స్పోర్ట్స్ మినిస్టర్ గా నాకు ఒక ఆలోచన వచ్చింది. క్రికెట్ కేవలం డబ్బు వల్ల వారికే కాదు, పేదవాడు కూడా ఆడగలుగుతాడని రూరల్ స్పోర్ట్స్ చేయాలి, రూరల్ టాలెంట్ ఉన్నదనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి వాళ్ళ మన పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు, అదేవిధంగా రోహిత్ చౌదరి వచ్చారు. రేపు లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ కు గతంలో ఇదే స్టేడియంలో PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రావడం, ఆ తర్వాత మళ్ళీ ఈ మ్యాచ్ వచ్చే లోపల ఇది ఆల్మోస్ట్ 1 year లోపల ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆయన ఫైనల్ మ్యాచ్ కు వస్తాడు. ఆయనకు ఒకటే కోరిక నాది, రూరల్ 33 జిల్లాలు ఉన్నాయి, కానీ స్పోర్ట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంటే వాళ్ళకు ఆట స్థలం కావాలి. 10 నుంచి 12 ఎకరాలు ప్రతి జిల్లాలో ఏది SP ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, RDO ఆఫీస్ ఉంటుంది, అగ్రికల్చర్ ఆఫీస్